నమస్తే అమ్మా. నమస్కారం. కళ్యాణ్ పడాల తనుజ ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తారు? చెప్పేదేముందయ్యా, బిగ్ బాస్ హౌస్ లోనే పడ్డాడండి ప్రేమలో మరి అని ఒక సాంగ్ వేసుకున్నారు. మళ్ళీ కొత్తగా నేను ఏం చెప్తారు అని అంటున్నావే. ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లో ప్రేమలో పడ్డారు, బయట కూడా అదే టాపిక్ నడుస్తుంది. మనం ఏం దాంట్లో దాచిపెట్టాల్సిన అవసరం లేదయ్యా. అది అంటే ఏం చెప్తారు? వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకోవచ్చా, లవర్స్ అనుకోవచ్చా? రూమర్స్ వస్తున్నాయి. ఒక తనుజ ఆ అమ్మాయి చాలా మంచిది. ఆ అమ్మాయి గురించి చాలా మంది కామెంట్లు ఏమేమి పెట్టారు, కూతురు మా ఇంట్లో ఉంటేది బాగుంటది అని చాలా మంది అనుకున్నారు. కాబట్టి కళ్యాణ్ తప్పకుండా ఒక లైఫ్ ఇవ్వాలి. నేను ఒప్పుకుంటా, దీనికి మాత్రం ఒప్పుకుంటా. వేరే వాళ్ళ విషయంలో మాత్రం నేను ఆలోచించి చెప్తాను. ఈ అమ్మాయి విషయంలో మాత్రము మంచి జోడి, చాలా మంచి జోడి. వీళ్ళు ఎక్కడున్నా గానీ బాగుండాలి ఒకవేళ పెళ్లి చేసుకుంటే అని నేను అనుకుంటున్నా. నా మనసులో ఇక్కడ కొడుతుంది అది. అంటే చాలా మంది సౌందర్య గారితో పోలుస్తున్నారు. ఆ కట్టు బొట్టు, ఆమె చీర చూసి ఎంత సాంప్రదాయంగా ఉందేంటి, సౌందర్య ఎలా ఉందని అనుకుంటున్నారు. ఏం చెప్తారు? ఆమె డ్రెస్సులు గాని ఏవైనా సరే తనుజ వేసింది అంటే పద్ధతిగా ఉంటది. అమ్మాయి మాట్లాడడం కూడా చాలా పద్ధతిగా మాట్లాడుతుంది. కానీ జాలిగుండే, అందరు అమ్మాయిలాగా కాదు, చాలా జాలిగుండే, చాలా మంచి అమ్మాయి కాబట్టి, బంగారం కాబట్టి ఆ అమ్మాయి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. పట్టని చెప్పేయాలి సౌందర్య అని. అంటే వాళ్ళిద్దరికి కొంచెం ఏజ్ గ్యాప్ ఉంది, మరి పెళ్లి ఎలా చేసుకుంటారు? ఎంత ఏజ్ గ్యాప్ ఉంది చెప్పు? 10 years. సచిన్ టెండూల్కర్ కంటే వాళ్ళ భార్య పెద్దది, మహేష్ బాబు కంటే నమ్రత పెద్దది. ఇంకా ఎవరున్నారు దీంట్లో తీసుకున్న? ఏమి నష్టం లేదమ్మా, లైఫ్ మంచిగా ఉండాలి. ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు కదా. మరి లైఫ్ అంతకంటే మరి శ్రీదేవి, బోని కపూర్ ఎట్లుండే? ఏమంటారు? వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటది అంటారా? మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను చెప్తున్నాను. ఆ అవకాశం నాకు ఇస్తే నేనే దగ్గరుండి పెళ్లి చేస్తానయ్యా. నేనే ఆశీర్వదిస్తాను, నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను. నువ్వు అడిగిన క్వశ్చన్ కి వాళ్ళు నాకు ఒక అవకాశం ఇస్తే, పంతులు గారులను చూశారు, నన్ను ఒక లేడీ పంతులుగా పెడితే వాళ్ళ పెళ్లి నేనే చేస్తా. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఏమైనా సాంగ్స్ కావచ్చు, సిరీస్ కావచ్చు, లేదా ఒక సినిమా ఇలాంటిది వస్తే తనుజ ఫ్యాన్స్ కావచ్చు, కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు హ్యాపీగా ఫీల్ అవుతారా? డబల్ హ్యాపీ కాదు, ట్రిపుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆమె అభిమానులు చాలా మంది ఉన్నారు, ఆ అమ్మాయి అభిమానులు చాలా మంది ఉన్నారు. కాబట్టి అందరి హ్యాపీ కంటే నా హ్యాపీ ఇంకా ఎక్కువ ఉంటది. ఇక్కడ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడమే నాకు కావాలి, మంచిగా ఉండాల్సిందే నాకు కావాలి. ఆ అమ్మాయికి ఒక లైఫ్ ఇవ్వడమే నాకు కావాలి. అంటే వీళ్ళిద్దరు బయటికి ఎక్కడికి వెళ్ళినా, ఏ ఈవెంట్కి వెళ్ళినా వాళ్ళిద్దరే హైలైట్ అవుతున్నారు. ఎందుకు అనుకోవచ్చు? హైలైట్ అంటే ఆ మాత్రము ఇదిగో ఆలోచించాల్సిన అవసరం లేదు. హైలైట్ ఇస్తున్నారు, పైన పైలట్ విమానం నడుపుతాడు, వీళ్ళిద్దరు కింద హైలైట్ ఇస్తున్నారంటే ఇంకా తొందరగా ఇద్దరు జోడి అయిపోతారని చెప్పేసి ఫిక్స్ అయిపోండి అమ్మా. అంటే రీసెంట్ గా తనుజ గారు కళ్యాణ్ కి ఒక విధంగా హెల్ప్ చేశారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఏం చెప్తారు? తనుజ గారు హెల్ప్ చేశారంట కళ్యాణ్. చూడండి, ఆడపిల్లలు చాలా కొంతమంది ఇక్కడ జాలి ఉంటది. కొంతమంది కష్టాల్లో ఉన్న మగపిల్లలకి హెల్ప్ చేసిన వాళ్ళని చాలా మందిని చూసాము. ఈమెను కూడా చూసామంటే ఎంత గ్రేట్. చెయ్యాలి, అందరు చేయాలి. ఇలాంటి మిడిల్ క్లాస్ పిల్లలకి ఇదిగో నాయన నువ్వు చదువుకో, నువ్వు మంచిగుండు అని ఉన్నవాళ్ళు, ఆడపిల్లలు సహాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే కొంతమంది బిగ్ బాస్ వరకే ఫ్రెండ్షిప్లు, లవ్లు పెట్టుకుంటారు, బట్ బయటకు వచ్చిన తర్వాత కొనసాగించరు. వీళ్ళిద్దరు కొనసాగించే అవకాశాలు ఉన్నాయా లైఫ్ లో? ఆర్మీ పవన్ కదా అతను, ఆర్మీ పవన్ ఆర్మీలో ఉన్నాడు కాబట్టి మంచి ఆలోచన వచ్చి ఒక అమ్మాయికి మంచి లైఫ్ ఇస్తాడు అంటే నిజంగా జై జవాన్ అని నేను సెల్యూట్ కొడతా. అంటే మళ్ళీ ఆర్మీకి వెళ్ళిపోతాడా, లేకుంటే యాక్టర్ గా ఇట్లే సెటిల్ అవుతే బాగుంటుందా? ఇప్పుడు మనము ఆర్మీ అంటే దేశం కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు సైనికుడు. అలాంటి సైనికుడు ఈ రోజు సినిమాలో చేస్తాడా, లేదా మళ్ళీ కొనసాగిస్తాడా ఆర్మీలో అని చెప్పేసి ఆయన డిసిషన్. కానీ ఈ అమ్మాయికి పెళ్లి చేసుకుంటాడు అంటే అది హ్యాపీ. కానీ ఎవరిష్టం వాళ్ళది. వెళ్తే ఆర్మీకి వెళ్తే సంతోషమే, ఇక్కడ ఉన్న సంతోషమే, రెండు ఏదో ఓకే నాకు అది.